అంతర్రాష్ట్ర జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు కడప జిల్లా బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఏ కృష్ణయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల గోపవరం మండలంలోని శ్రీనివాసపురంలో ఓ వృద్ధురాలిని కత్తితో బెదిరించి బంగారు గొలుసు దోచుకెళ్లిన చోరీ కేసులో కీలక నిందితుని అరెస్టు చేయడంతో పాటు చోరీ సొత్తులో కారు 2 బైకులు స్వాధీనం తీసుకున్నట్లుగా తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఎస్ఐఎం రంగారావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చోరీకి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ద్వారకానగర్ సమీపంలోని గరుడయ్య సత్రం వద్ద అనుమానాస్పదంగా ఉన్న షేక్ ఈసు మీరావల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు గతంలో దొంగతనం కేసులో జైలుకు వెళ్లినట్లు, అక్కడ మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు అనే నేరస్తులతో కలిసి ముఠాగా ఏర్పడి పండుగల సమయంలో జనసమూహం ఉన్న ప్రాంతంలో మహిళలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు చేయాలని పథకం వేసుకున్నట్లుగా బయటపడింది. ఈ గ్యాంగు ముందుగా పలు ప్రాంతాల్లో బైక్లను దొంగలించి శ్రీనివాసపురంలో వృద్ధురాలిని, ఆమె కుమారుడిని కత్తితో బెదిరించి సుమారు 2.5 లక్షల విలువైన బంగారు గొలుసును దోచుకెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తులో సుమారు 18 గ్రాములు బరువున్న గొలుసు, నేరానికి ఉపయోగించిన వోక్స్ వ్యాగన్ పోలో కార్, హోండా HF డీలక్స్ ద్విచక్ర వాహనాలు, బెదిరింపులకు ఉపయోగించిన కత్తి. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన 3 నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసును ఛేదించడంలో బద్వేల్ రూరల్ సీఐ కృష్ణయ్య, ఎస్ఐలు రంగారావు, సూర్యనారాయణ రెడ్డి మరియు సిబ్బందిని మైదుగూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. ఆఫీసర్లకు తెలుసు, నేను చెప్పకూడదు. కూడా అది మడకలర్పల్లి వీపీ కూడా మడకలర్పల్లి వీపీ ఈ శ్రీరామనవమి గత శ్రీరామనవమి పండుగ రోజున గోపవరం శ్రీనివాసపురం సర్కిల్లో జరిగిన దొంగతనంలో దాదాపు 3 సవర్ల బంగారు గొలుసు ఆదిలక్ష్మి అనే ఆమె మెడలో నుంచి 4 వ్యక్తులు 2 మోటార్ సైకిల్లో వచ్చి దొంగతనం చేసుకొని తీసుకెళ్లారని, భయపెట్టించి తీసుకెళ్లారని మన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాబడింది. దాని తర్వాత కేసు నమోదైన తర్వాత ఈ కేసు పురోగతిలో దర్యాప్తులో భాగంగా మా ఎస్ఐ రంగారావు గారు, తర్వాత శ్రీకొండ ఎస్ఐ సూర్యనారాయణ రెడ్డి గారు ఈ కేసు నమోదైన వెంటనే 2 టీములుగా ఏర్పడి ఎక్కడైతే నేరస్థలం జరిగిందో అక్కడికి వెళ్లి పరిశీలన చేసుకొని అనుమానితుల్ని కోసం వెంటబడి తొందరగా రికవరీ చేయడం, ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ కేసులో 4 ముద్దాయిలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో మనకు ఈరోజు మీరావలి అనే ఒక నేరస్తుడు, పాత నేరస్తుడు ఇతనికి మార్కాపురం సబ్ జైల్లో రీసెంట్ గా రిలీజ్ కాబడినాడు. మార్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు కూడా నమోదు కాబడింది. ఆ నమోదైన కేసులో జైల్లో ఉండి జైల్లో తన మిత్రులు, కొంతమంది దొంగలను మిత్రులుగా చేసుకుని ఒక టీమ్గా ఏర్పడి ఈ శ్రీరామనవమి పండగ కన్నా ముందు నుంచి దొంగతనాలు చేసుకుంటూ మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ దొంగతనం చేయడం జరిగింది. మేము దర్యాప్తులో తెలుసుకుని ఏమిరా అంటే, ఈ మీరావళి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి విచారించే క్రమంలో అతను చెప్పింది ఏంటంటే, మార్కాపురం సబ్ జైల్లో పాత నేరస్తులు, కరడుగట్టిన నేరస్తులు పులి అంజిరెడ్డి అనే ఆయన గతంలో కూడా ఇక్కడ మనకు పూర్వమిల్లలో అతని మీద కేసులు నమోదు కాబట్టి, అతనే కాకుండా చాలా కేసులు అతని మీద ఉన్నాయి. ఇంకా అతను నరసరావుపేట వాసి, అతను కూడా దొంగతనం కేసులో మార్కాపురం సబ్ జైల్లో ఉంటే అతనికి పరిచయమైన. అలాగే వెంకటేష్ అని, మజీద్ అని 2 వీరితో పాటు
ఇద్దరు కూడా మార్కాపురం జైల్లోనే ఉండి వీళ్ళందరూ ఒక మిత్ర బృందంగా ఏర్పడి గత 3 రోజులుగా మన నేరం జరగడానికన్నా ముందు రోజులుగా దసరాపేట నుంచి వస్తూ మార్గ మధ్యంలో దొంగతనాలు చేసుకుంటూ వచ్చున్నారు. ఈ క్రమంలో ఒక హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్ ని, తర్వాత యూనికార్న్ మోటార్ సైకిల్ ని ఈరోజు మనం రికవరీ కూడా చేయడం జరిగింది. ఈ 2 మోటార్ సైకిళ్లు ఒకటి పొదిలి ప్రాంతంలోను, ఒకటి నరసరావుపేట ప్రాంతంలోను దొంగతనం చేయడం జరిగింది. వాటితో పాటు ఈ నేరం అంతా ఇది మన గొలుసు దొంగతనంతో పాటు మోటార్ సైకిల్ నేరాలు కూడా చేయడం జరిగింది. దానిలకు వాళ్ళు ఒక కారు కూడా వోక్స్ వ్యాగన్ కార్ను కూడా ఉపయోగించుకోవడం జరిగింది. ఆ కార్ను కూడా ఈ రోజు మనము స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజు సాయంత్రం మనకు మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, మా డిఎస్పీ గారి సూచనల మేరకు మా ఎస్ఐలందరూ టీంగా ఏర్పడి ఈ రోజు నెల్లూరు రోడ్లో ఈ నేరస్తుడు ఈ కారు కోసం వచ్చి ఉండగా అతని కోసం మాకు సమాచారం వచ్చిన అతన్ని పట్టుకొని విచారిస్తే ఈ కేసులో ఉండే వివరాలన్నీ తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఇందాక మనం చూపించిన గొలుసుని మేము అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. అట్లాగే ఈ నేరంలో వాడిన ఆయుధాన్ని కూడా మీరు ఇందాక తీసుకున్నారు. అట్లాగే పక్కనే ఉన్న 2 మోటార్ సైకిల్ ఒకటి హెచ్ఎఫ్ డీలక్స్, 2 యూనికార్, తర్వాత 3వది ఒక నేరానికి ఉపయోగించిన వోక్స్ వ్యాగన్ పోలో కార్ని కూడా ఈ కేసులో దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అంజిరెడ్డి దొంగ గారు ఆ దొంగ